హాయి తలచి ఆదమరచి మా బుజ్జాయి పొద్దోయే బజ్జోవేయి చల్లని రే. నిద్రొచ్చేలా ఉంటుంది అన్నమాట వింటుంటే. ఆ ట్యూన్కి తగినట్టు పాట కావాలి, పదాలు అల్లాలి, భావన జోలపాటే. రాంభట్ల గారు దానికి అలవోకగా అద్భుతంగా ఎంత ముచ్చటేసిందో అది శ్రీరాగంలో చేశారు. పాడేవాళ్ళకు కూడా అనువుగా ఉంది ఆ బాణి. అబ్బరాల పాపాయని ఎత్తుకొని హత్తుకొని పొద్దోయే బజ్జోవేయి చల్లని రే. శ్రీరామ్మూర్తి అహంభూ అభివాదయే అని పడిపడి దండాలు పెడితే మాత్రం ఎవరికి తెలుస్తుంది? ఆ పేరు గలవాళ్ళు లక్షల్లో ఉంటారు. కాని రేడియో రామం అంటే మాత్రం వెంటనే తడుతుంది రేడియో వినే అలవాటున్న వారందరికీ. రేడియోనే తానుగా, తానే రేడియోగా విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి వరుసగా 10-12 ఏళ్లు వార్షిక బహుమతులు సంపాదించి పెట్టిన సృజనశీలి రామం. అతడికి పాటంటే ప్రాణం. పాటల వెనక తారట్లాడే నేపథ్య సంగీతమన్నా చాలా చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రేడియో ప్రసారాల మధ్య వినిపించే విరామ సంగీతం కోసం భాషాభేదం లేకుండా ఆడియో టేపులన్నీ వెతుకులాడేవాడు. నచ్చిన ట్యూన్లను భద్రపరిచేవాడు. ఒక్కోసారి ఒక ట్యూన్ను మరొక దాంతో గ్రాఫ్టింగ్ చేసేవాడు. అలా ఎలా చేశాడో పాలాక్షుడికైనా తెలిసేది కాదు. ఆ మధ్య ఒకసారి శ్రీమతి ఘంటసాల నిర్మల్తో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఒక మధురాతి మధురమైన జ్వాలపాట రేడియోలో ఎలా పురుడుపోసుకుందో చెప్పాడు. నమస్కారం అండి శ్రీరామూర్తి గారు. నమస్కారం అమ్మా. మీరు రేడియో ప్రయోక్తగా రేడియో సంగీతం గురించి, నేపథ్య సంగీతం గురించి, లలిత సంగీతం రంగంలో ముఖ్యంగా చాలా అపారమైన అనుభవాన్ని, జ్ఞాపకాలని మీరు నిక్షిప్తం చేసుకున్నారు. ఇటీవల ఒక అపురూపమైన లలబై అంటే ఒక జోలపాట బాణిని బాగా వింటున్నాం. దాన్ని మళ్ళీ లలిత సంగీతంలో ఒక పాటగా కూడా మలిచి పాడడం కూడా విన్నాను. ఇది వింటుంటే ఎంత బాగుందో చూడమ్మా. నిజంగాను నిద్రొచ్చేలా ఉంటుంది అన్నమాట వింటుంటే. వైలిన్ మీద ఉంది కదా, ఎవరిది వైలిన్ అంటే టిఆర్ పాప అని ఒక మంచి వైలినిస్ట్. ఆయన మద్రాసు రేడియో కేంద్రంలో పనిచేసే కళాకారులు. ఇది అనుకోకుండా ఆయన వైలిన్ పైన ఆయనే వాయించారు ఈ లలబై అనేది. చాలా బాగుంది ఇది రికార్డు. ఎప్పుడైనా మనం విరామ సంగీతంగా వీధి బాక్స్ లో కూడా వేసుకోవచ్చు. ఆయన లైబ్రరీకి వెళ్ళి వాళ్ళని అడిగి ఓ రికార్డు తెచ్చుకున్నాం మేము. వినగా వినగా తర్వాత సడన్ గా ఒక రోజు అనిపించింది, అయ్యో ఇంత చక్కటి మ్యూజిక్ కదా, మంచి మాటలు కూడా ఉంటే దీనికి చాలా బాగుంటుంది లిరిక్ అనేది. ట్యూన్ విని పాటలు రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దీని సంగతి కూడా అలాగే అనిపించినప్పుడు ఇంత మనోహరమైన సాహిత్యం ఎవరు సమకూర్చి పెట్టారు? మంచి ప్రశ్న అది. ఏంటంటే నాకు మన రేడియో స్టేషన్ లోనే పాటలు పాడేవాళ్ళు, రాసేవాళ్ళు, కళాకారు అంతా ఉన్నారు కదా. ముఖ్యంగా చెప్పాలంటే మన సాహిత్య మిత్రులు ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారు, కాళికా కృష్ణమోహన్, మల్లా శివరావు గారు అందరినీ అడిగాను. రూపకల్పన అనేది జరగలేదు. రేపు మాపు అంటూ కాలం దొర్లింది. చివరకు చెట్ల సందుల్లోంచి వెతుక్కుంటూ వచ్చే వెచ్చని సూర్యుడ్లా రాంభట్ల నృసింహశర్మ గారొచ్చారు. ఆయనకు కూడా రేడియోలోనే కొలువు. విశాఖపట్నంలో ఉంటారు. పాపగారి ట్యూన్ని వింటూ దాన్నే మనసులో జపిస్తూ శర్మగారు
అలతి అలతి పదాలతో అంతరంగానికి హత్తుకునేటట్టు పాట రాశారు. 150 సెకన్ల నిడివి దాటకూడదు. శాస్త్రీయ రాగమే కావాలి. జోలపాటై ఉండాలి. మధురంగా ఉండాలి. ఇవి రామం పెట్టిన షరతులు. చిన్నమెత్తు బంగారం, చింతాకంత వెడల్పు, మేలిమి బంగారం, మెడ చుట్టూ రావాలి అందిట ఒక ఆవిడే. ఎలా అంటే అలానే. అలా చేసి మెప్పించటం, అలా రాసి మెప్పించటమే గొప్ప. బుజ్జిపాపయ్య అందాల్ని, పాపగారి సంగీత శకలాన్ని తల్లి ప్రేమలో సంలీనం చేసి ఒక అద్భుతమైన జ్వలపాటను శర్మగారు ఆవిష్కరించారు. రామం గారు ఒక బాణి పంపించారు. అదేమిటి? పాప గారు వైలన్ మీద వినిపించిన ఒక జోలపాట బాణి. అద్భుతం, దాని గురించి చెప్పక్కర్లేదు. ఏతావాత ఆయన కోరింది ఏంటంటే దానికి ఒక గీతం రాయాలి. అంటే ఆ ట్యూన్కి తగినట్టు పాట కావాలి, పదాలు అల్లాలి, భావన జోలపాటే. అది రాయాలంటే దానికి మాతృహృదయం ఉండాలి. రాసే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా లింగభేదం లేకుండా మాతృహృదయ స్పర్శ ఉండాలి. అది వినగానే నాకు ఒక 10 నిమిషాల సమయంలో ఆ పాట అలా వచ్చింది. కనుపాపల కదలికలు అలసి సొలసి నిదురకు వేళాయేని. ఇది ఆ ట్యూన్కి తగినట్టు అమ్మవారు కటాక్షిస్తే వచ్చే పదాలు, అమ్మ కటాక్షిస్తే వచ్చే పదాలు. ఆ పిల్లర్కి ఆ పాట రామంగారు అడగడం, అది అలాగ రావడం, అది వెంటనే 10 నిమిషాల్లో నేను దాన్ని పంపించడం. ముఖ్యంగా శాంతిశ్రీ గారు దాన్ని అంత హాయిగా చక్కగా పాడారు. రామంగారి చలువ, దాన్ని అందించిన పాపగారి విలువ, అందులో గాయని శాంతిశ్రీ గారు కొలువుదీరిన విధానం, గానం, వెరసి, ఇవన్నీ కూడా గొప్ప మధుర జ్ఞాపకాలు. కనుపాపల కదలికలు అలసే సొలసే నిదురకు వేళాయేనే. కనుపాపల కదలికలు అలసే సొలసే నిదురకు వేళాయేనే. హాయి తలచి ఆదమరచి మా బుజ్జాయి పొద్దోయి బజ్జోవేయి చల్లని రే. నలుదిక్కుల చీకటి తెర జర జర జారే, తెలి మబ్బుల చిటి జాబిలి ఊయలలోగే. కలువ పాపకేరింతల కలవరింతలో బుజ్జాయి పొద్దోయి బజ్జోవేయి చల్లని రే. కమ్మని కలలూరింతల అమ్మ డోలలో, కమ్మని కలలూరింతల అమ్మ డోలలో. అబ్బరాల పాపాయని ఎత్తుకొని హత్తుకొని పొద్దోయి బజ్జోవేయి చల్లని రే. పెదవంచుల పాల చుక్క మిలమిలలాడే, చిక్కిట అంగారు చుక్క సొగసొగ చెదిరే. పెదవంచుల పాల చుక్క మిలమిలలాడే, చిక్కిట అంగారు చుక్క సొగసొగ చెదిరే. జబ్బల జారే జుబ్బా సరి చేసే చలువ పొద్దోయి
బజ్జోవే చల్లని రేయి. అంటే ఎప్పుడో విరామ సంగీతంగా వేసేటువంటి ఒక రికార్డు అక్కడి నుంచి మొదలెడితే కనుక అది దాని లిరిక్ తయారయ్యి, లిరిక్ అది కూడా ఎవరో ఒక లేడీ వాయిస్ నేర్చుకుని పాడి ఇప్పుడు పెర్ఫెక్ట్ సాంగ్ రెడీ అయిపోయింది. క్రమక్రమంగా ఒక రూపానికి వచ్చింది. చాలా ఊహించలేదు ఇంత పని జరుగుతుందని. కానీ అది నా చిరకాల వాంఛ. దీన్ని ఎలాగైనా పాటగా తయారు చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఊహ అది యథార్థ రూపం, కార్యరూపం దాల్చింది అనమాట. మీకు ఈ పాట శ్రోతలందరిలోకి వెళ్ళాక మంచి ప్రశంసలు అయ్యో, ఇది పాట రూపంగా తయారయ్యేటప్పటికి ఆ లిరిక్, సంగీతం, గాత్రం ఇన్ని కలిసి మిళితం అయిపోయి అద్భుతమైన పాటగా తయారైంది. అసలు అది విన్నవాడు ప్రతివాడు కూడా నాకు అప్రిసియేషన్ రాసి పంపించేవారు. బుజ్జాయి, పొద్దోయే, బజ్జోవే, అమ్మడోలా, జబరజారే జుబ్బా, అబ్బరాల పాపై, పెదవంచుల పాలచుక్క, చెక్కిట అంగారు చుక్క, మామూలు మాటలే శర్మగారి పాటలో కొలువుదీరినట్టుంటాయి. ఈ పాట ఎన్నిసార్లు విన్నామో నేను నిర్మలా చెప్పలేం. విన్న ప్రతిసారి ఆహా ఏమి రాశారు అనుకుంటూ అబ్బరాల పాపై అందాలన్నిటినీ శ్రీరాగంలో తోరణంగా చేసి ఊయలకు కట్టినట్టు తల్లి ప్రేమకు కొత్త తలుపులు తెరిచారని మురిసిపోయాం. మొట్టమొదటగా ఈ పాట పాడింది శాంతిశ్రీ, విజయవాడ ఆకాశవాణి కేంద్రం గ్రేడెడ్ ఆర్టిస్ట్. కనుపాపల కదలికలు రాంభట్ల వారు అసలు ఆ మొదట్లో ఆయన మొదలుపెట్టిన విధానమే ఒక ముద్దుగా అనిపిస్తుంది. ఒక తల్లిగా ఎవరైనా ఆ పాట వింటే తన పిల్లలకి పాడుకోవాలి అనిపించేటట్లుగా ఉంది. ఆ పదాలు కానీ ఆ బాణీ కానీ. పొద్దోయే, బజ్జోవే ఇలాంటి పదాలు చాలా అందంగా వినిపిస్తాయి. ముచ్చటైన పదాలు అవి. అటువంటి పదాలని ఎన్నుకుని ఆయన అలవోకగా అప్పటికప్పుడు రాయటం అనేది ఆయన ప్రజ్ఞకి నిదర్శనం. శర్మగారి పాటలోని అమ్మ ప్రేమను, ఆత్మీయతను, మాతృస్పర్శను, మాధుర్యాన్ని లలితంగా, పరమ సుకుమారంగా, పసిపిల్లల అంతరంగాన్ని తాకేలా శ్రీమతి మల్లాది వాసవి గానం చేశారు. వాసవి కూడా రేడియో కళాకారిణే. కనుపాపల కదలికలు అలసి సొలసి నిదురకు వేళాయనే. కనుపాపల కదలికలు అలసి సొలసి నిదురకు వేళాయనే. హాయి తలచి ఆదమరచి మా బుజ్జాయి, హాయి తలచి ఆదమరచి మా బుజ్జాయి. పొద్దోయే బజ్జోవే చల్లని రేయి, పొద్దోయే బజ్జోవే చల్లని రేయి. కనుపాపల కదలికలు అలసి సొలసి నిదురకు వేళాయనే. నలు దిక్కుల చీకటి తెర జర జర జారే, తెలి మబ్బుల చిటి జాబిలి ఊయలలుగే. నలు దిక్కుల చీకటి తెర జర జర జారే, తెలి మబ్బుల చిటి జాబిలి ఊయలలుగే. కలువ పాప కేరింతల కలవరింతలో, కలువ పాప కేరింతల కలవరింతలో.
కమ్మని కలలూరింతల అమ్మడోలలో, కమ్మని కలలూరింతల అమ్మడోలలో, కనుపాపల కదలికలో అలసి సొలసి నిదురకు వేళాయనే. పెదవంచుల పాల చుక్క మిలమిలలాడే, చెక్కిట అంగారు చుక్క సొగసుగ చెదిరే. పెదవంచుల పాల చుక్క మిలమిలలాడే, చెక్కిట అంగారు చుక్క సొగసుగ చెదిరే. జబ్బల జారె జుబ్బా సరిచేసే చేచలువా, జబ్బల జారె జుబ్బా సరిచేసే చేచలువా. అబ్బరల పాపాయని ఎత్తుకొని హత్తుకొని, అబ్బరల పాపాయని ఎత్తుకొని హత్తుకొని, కనుపాపల కదలికలు అలసి సొలసి నిదురకు వేళాయనే. హాయి తలచి ఆదమరచి మా బుజ్జాయి, హాయి తలచి ఆదమరచి మా బుజ్జాయి. పొద్దుయే బజోవే చల్లని రేయి, పొద్దుయే బజోవే చల్లని రేయి. కనుపాపల కదలికలు అలసి సొలసి నిదురకు వేళాయనే, నిదురకు వేళాయనే, నిదురకు వేళాయనే.